కడప జిల్లా బద్వేల్లో వైసీపీ నేత అంబటి రాంబాబు వ్యాఖ్యలపై డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి తీవ్రంగా స్పందించారు. బూతులు మాట్లాడడం వైసీపీ డీఎన్ఏలోనే ఉందని ఆయన ఆరోపించారు. ప్రజలు ఇప్పటికే బుద్ధి చెప్పి ఇంటికి పంపిన వైసీపీ నేతల పద్ధతి మారలేదని అన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచితంగా మాట్లాడటం అంబటి అవివేకానికి నిదర్శనమని విమర్శించారు. నిన్నటి రోజున మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఈ అంబటి రాంబాబు అనే ఒక ఆంబోతు రాంబాబు అన్నది కరెక్ట్. అలాంటి అనుచితమైన వ్యాఖ్యలు, దుర్మార్గమైన మాటలను, ఇలాంటి సంస్కృతిని తీసుకొచ్చిన ఒక దుర్మార్గమైన మాటలను మాట్లాడడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మేమందరం. ఎలాగంటే అలాంటి మాటలు మన సంస్కృతిలో, అలాంటి వైసీపీ పాలనలో అలాంటి దుర్మార్గుల అనుచిత వ్యాఖ్యలుగా చేయడం అనేది చాలా విచారం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకు దుర్మార్గంగా ఇలా మాట్లాడుతున్నారు? ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త కూడా ఈ రోజు అతని మీద గొప్పన మండిపోతున్నాం. మా అందరి మనోవేదన గురవుతున్నాం. అలాంటి ముఖ్యమంత్రి వర్యులు దాదాపు 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన మా ముఖ్యమంత్రి వర్యులను ఇలాంటి మాట్లాడిన ఈ యొక్క రాంబాబును తీవ్రంగా శిక్షించాలని, అతనికి ఎన్ని ఉన్నాయో శిక్షలు అతనికి అమలు పరచాలని అతని మీద, అది నేను మా ప్రభుత్వాన్ని కానీ మా వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే అతడు మన సభ్య సమాజం సిగ్గుపడేలా మాట్లాడడం, చాలా అనుచిత వ్యాఖ్యలు. ప్రతి ఒక్క కార్యకర్త కానీ వైసీపీ వాళ్ళు కూడా ఇలాంటి మాటలు ఇట్లా మాట్లాడేవి ఏమిటా అనేది ముక్కున వేలేసుకుంటున్నారు. వాళ్ళు ఎలాంటి మాటలండి సార్? ఎవరైనా మాట్లాడతారా? ఒక ఎమ్మెల్యే 2 సార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తి, అలాగే మినిస్టర్ చేసిన వ్యక్తి, అలాంటి ఏం చూశాను నేను కూడా, ఏదో ఫ్లో వచ్చిన మాటలు కాదండి. అలాంటి దుర్మార్గం మాటలు మాట్లాడడానికి ఎలా చేశాడో అతన్ని అతన్ని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. వైసీపీ వాళ్ళకి అందరికీ అదే ఒక నీచ సంస్కృతి ఉంది వాళ్ళందరికీ. ఎలాగంటే ఒకటి కాదు వాళ్ళు మాట్లాడేది, అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏదైనా మాట్లాడతారు వాళ్ళు, నోటికి ఎదుస్తే. మా తెలుగుదేశం కార్యకర్తలు కానీ మేము కానీ ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళని వదిలిపెట్టేదే లేదు. వాళ్ళు ఏమి చేశారో దాన్ని శిక్ష ఖచ్చితంగా అనుభవిస్తారు వాళ్ళు. ఇలాంటి మాటలు మేము ఎక్కడ అనలేదండి. ఒక మినిస్టర్ గా చేసిన వ్యక్తి ఇలా మాట్లాడడం చూస్తా ఉంటే మా కార్యకర్తలకు కానీ మాకు కానీ చాలా ఉడికిపోతాం మేమంతా. వాళ్ళని చూస్తే ఆ మాటలని ఒకసారి యూట్యూబ్ లో కానీ చూస్తే ఏంది ఇలా మాట్లాడా అనిపిస్తా ఉంది. అందువల్ల అతను ఎటువంటి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అతనికి మన శిక్ష, వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో శిక్ష పడడం ఖచ్చితంగా జరుగుతుంది. ఇలాంటి మాటలు ఇంకొక వ్యక్తి మాట్లాడకన్నా కఠినంగా శిక్షించాలని మీ అందరి ద్వారా కానీ మా ప్రభుత్వంలో మా చంద్రబాబు నాయుడు సార్ కానీ దాన్ని చూసి ఖచ్చితంగా అతని మీద చర్యలు తీసుకోకంటే, ఇలాంటి ఆంబోతులు ఏదైనా మాట్లాడితే బరి తెగించి మాట్లాడడానికి వాళ్ళు తయారుగా అవుతారు. ఇలాంటి దుర్మార్గంగా మాట్లాడడం కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.